ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి. ఏజెన్సీలో 8 అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తిర్యాని, కెరమెరి, కౌటాల, బెజ్జూరు మండలాలు, వేమనపల్లి మండలాల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత కెరమెరి మండలంతో పాటు ఇటు తిర్యాని మండలంలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉష్ణోగ్రత రోజు రోజు పడిపోతున్నది కాబట్టి, అంటే చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. ఎవరైనా అస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే నేరుగా స్థానిక పిఎస్సితో పాటు ఏరియా పిఎస్సీలకు సంప్రదించాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. చలి తీవ్రత ఇటు కుమ్రంభీం జిల్లాతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా పెరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు, ఆదిలాబాద్ జిల్లా తాంసీ, జైనత్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నిర్మల్ జిల్లా బైన్సా, బేలా ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి నమోదవుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అయితే చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల చలి తీవ్రతకు సంబంధించి ఆ నెగడ్ల దగ్గర కూర్చుంటున్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.